AP floods. Flood threat rises again in Budameru. Public on high alert. ఇది విజయవాడ. సగానికి పైగా బెజవాడ నగరం నీట మునిగింది. సింగనగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్నా, విజయవాడ 1 టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది. విజయవాడ నగరం ఇంతలా నీట మునగడానికి అసలు కారణాలేంటి? ఇప్పుడు వచ్చే ఈ ఫ్లడ్ అంతను దాదాపు అసాధారణమైన వర్షపాతం వచ్చింది. ఈ కృష్ణా జిల్లాకి సంవత్సరంలో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ తీసుకుంటే ఒక 98 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 1.5 రోజుల్లోనే దాదాపు 33 సెంటీమీటర్ల రెయిన్ఫాల్, అంటే 1/3 రెయిన్ఫాల్ అంతా ఒకేసారి పడిపోయింది 1.5 రోజులో. విజయవాడ నగరంలో వరదలకు మరో కారణం మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు వాగు. ఆరిగిపల్లి, కొండపల్లి అనే 2 కొండల మధ్య పుట్టిన బుడమేరు వాగు గరిష్ట ప్రవాహం సుమారు 11,000 క్యూసెక్కులుంటుంది. కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి. బుడమేరు అనేది దాని విజయవాడలోకి ఎంటర్ అవగానే సింగనగర్లో ఎంటర్ అవుతుంది. అది ఈ సింగనగర్ నుంచి భవానీపురం, ఈ విద్యాధరపురం, తర్వాత అయోధ్య నగర్ ఇవన్నీ దాటుకుంటూ కీసర దాకాకి వెళ్ళాలన్నమాట. ఆ కీసర దారికి వెళ్ళేప్పుడు ఈ ట్రావెల్ అంతా కలిపి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది దరిదాపుగా. ఈ 15 కిలోమీటర్లలో అన్ని బిల్డింగులు వచ్చి ఆక్యుపై అయ్యి తర్వాత బుడమేరు యొక్క విడ్త్ తగ్గిపోయింది అన్నమాట, కుషించిపోయింది. అందువల్ల నీరంతా అక్కడ స్టాక్ అయిపోయింది. ఆ ఏరియా అంతా కూడా లో లేయింగ్ ఏరియా, బాగా నేరో లో లేయింగ్ ఏరియా వల్ల అవడం వల్ల ఆ నీరంతా స్టాక్ అయింది. కృష్ణానదికి వరద పోటెత్తడం మరొక కారణమని డి రామకృష్ణ అన్నారు. ఆ రోజు దాదాపు కృష్ణాలో కూడా దాదాపు 11.4 lakh క్యూసెక్ వరద వస్తుంది. దానివల్ల కృష్ణా ప్రవాహం చాలా ఉధృతంగా చాలా హై రేంజ్లో ఉంది. ఈ కెనాల్లో వెళ్ళే నీరు కూడా వెళ్ళలేకపోయింది అనమాట. 10,500 క్యూసెక్లు కూడా అందులోకి వెళ్ళలేకపోయింది. దాని ప్రభావం వల్ల ఏమైందంటే మొత్తం నీరంతను ఈ సింగనగర్ మీదుగా భవానీపురం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వెళ్ళడానికి అవుట్ఫాల్ లేదు కాబట్టి మొత్తం అంతా అక్కడ స్టాక్ అయి కూర్చుంది. దానివల్ల మొత్తం అన్ని బిల్డింగ్లను దాదాపు ఒక 15-20 అడుగులు ఎత్తు ప్రవాహం వచ్చింది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. అది దాని తాలూకా ఎఫెక్ట్ అండి. కృష్ణానది వరదల కంటే బుడమేరు వరదలే విజయవాడకు ప్రమాదకరమని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుడమేరుని ఈ సింగనగర్, భవానీపురం అటు మీదుగా వైడింగ్ చేసుకొని కేసర్లోకి వదిలిపెడితే డ్రైనేజ్ సమస్య, ఈ ఇనండేషన్ సమస్య అంతా చాలా వరకు సాల్వ్ అవుతుందండి. అంటే ఆలయాల కెనాలు కొంత వైడింగ్ చేయాలి. మీరు చెప్పినట్టు కొన్ని 100 ఇళ్ళు వెళ్ళేస్తాయి, కొన్ని లేస్తాయి, తప్పదు. బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీలే ఎక్కువ భాగం ముంపునకు గురయ్యాయి. 2005లో భారీ వరదలు వచ్చినప్పుడు బుడమేరు వాగు పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర పని జరిగినా తర్వాత పక్కన పెట్టేశారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలని రామకృష్ణ సూచించారు. Subscribe for more content.